అనే వ్యక్తి ఉన్నాడు, ఇందులో ఒక అక్యూజ్ ఉన్నాడు. ఆ పవన్ అనే వ్యక్తి డాక్టర్స్ని తీసుకురావడము, రాజశేఖర్ అని షోహెబ్ అని ఇద్దరు డాక్టర్స్ పేర్లు ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. మనం క్లియర్గా అవి నేమ్స్ అని మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నాం. వాళ్ళిద్దరిని డాక్టర్ని తీసుకొచ్చి పవన్ అనే వ్యక్తి ఇక్కడ ఈ సర్జరీకి పేషెంట్స్కి దెన్ డాక్టర్స్ మధ్య ఆయన ఒకడే. ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరికి కూడా ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది ఎక్కువ క్లారిటీ ఉండదు. ఇక్కడ పవన్ అనే వ్యక్తికే ఈ మొత్తం కీ ఏరియాస్లో ఇన్వాల్వ్మెంట్ అయిన డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ తీసుకురావడం కానీ అతనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు సోఫార్ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఆపరేషన్ ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద ప్లేస్ తీసుకొచ్చి ఎక్కువగా బయటకు ఎక్స్పోజ్ కాకుండానికి, ఏదైతే హాస్పిటల్స్లో ఎక్కువగా రెగ్యులర్ పేషెంట్స్ లేని లైక్ ఆల్మోస్ట్ ఇన్యాక్టివిటీ ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నారు వాళ్ళు. సో డిఫరెంట్ పార్ట్స్లో నుంచి ఉన్నారు. మేము మా బాధ్యత నిర్వర్తిస్తామండి. అది మా ప్రజలకు కావాల్సిన బాధ్యత మేము నిర్వర్తిస్తాం. ఇక్కడ రెస్టారెంట్ ఇతను కర్ణాటకలో ఉన్నటువంటి వేరైన విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని తీసుకురావడానికి మీడియేటర్గా పనిచేస్తుంటాం. అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టడానికి వస్తాం. ప్రదీప్ మీకు నేను బిగినింగ్ చెప్పాను. ఇప్పుడు అల్కానంద హాస్పిటల్లో ఇప్పుడు ఇక్కడ వచ్చారు, లాస్ట్ జూన్లో వచ్చారు. అంతకుముందు 2022లో జనని హాస్పిటల్ స్టార్ట్ చేశారు. సో సేమ్ యాక్టివిటీ అప్పటి నుంచి కూడా ఉండడానికి అవకాశం ఉంది. బట్ ఎట్ ది స్టేజ్ వీ కాంట్ సే ఆన్ దిస్. మా దగ్గర మన కమిషనరేట్లో జూన్ నుంచి యాక్టివిటీ చూస్తున్నాడు కాబట్టి మనం దాన్ని 20 కేసెస్ చేశారు. ఆయన హాస్పిటల్ స్టార్ట్ చేసింది 2022లో. Sorry? Yeah, as the information is received with us now, we have to get more doctors and all, we get to know more information. As of now, Pavan ane vyakti key man, doctors ne ఏర్పాటు చేయడము, దాని తర్వాత పేషెంట్స్ని ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేయడము, వాళ్ళ డోనర్స్ను ఐడెంటిఫై చేయడం, తీసుకురావడం అంతా యాక్టివిటీ ఆయన చూస్తున్నాడు.